ఒక ఫ్యాక్టరీ రెండు తెలుగు రాష్ట్రాలతో సంబంధం. ఇద్దరు సీఎంలు కలిసి పనిచేస్తేనే కొలిక్కి వచ్చే వ్యవహారం. 20,000 కుటుంబాల ఉపాధిని నిర్ణయించే కీలక పరిణామం. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ భవిష్యత్ గాల్లో దీపంలా మిణుకుమిణుకుమంటోంది. దాన్ని నిలబెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. ఫ్యాక్టరీ తెలంగాణలో, ముడిసరుకు ఆంధ్రప్రదేశ్లో రెండు కలిసి పనిచేస్తే భవిష్యత్ బంగారమే. అదే ఏపీ రేయాన్స్ ఫ్యాక్టరీ. ప్రస్తుతం బిల్ట్గా పిలుస్తున్న ఏపీ రేయాన్స్ లో ఉత్పత్తి ఆగిపోయింది. త్వరలో మూతపడబోతోంది. నష్టాలను భరించలేమని మూసివేతకు అనుమతి ఇవ్వమని యాజమాన్యం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అందుకే ఈ ఫ్యాక్టరీని కాపాడుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. వరంగల్ జిల్లా మంగపేట మండలం కమలాపూర్లో 1977లో ఏర్పాటైంది ఏపీ రేయాన్స్. పాలిస్టర్, ఫైబర్ దారాలు ఉత్పత్తి చేసే ఈ ఫ్యాక్టరీ అప్పట్లో ఓ వెలుగు వెలిగిందే. తరువాత రకరకాల కారణాలతో యాజమాన్యాలు మారాయి. చివరకు కంపెనీ పేరు కూడా ఏపీ రేయాన్స్ నుంచి బిల్ట్గా మారిపోయింది. క్రమంగా ముడిసరుకు లభ్యత తగ్గిపోవడం, ఇప్పుడు అసలు ఈ ఫ్యాక్టరీ దారానికే డిమాండ్ పడిపోవడంతో ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయింది. ఇప్పటి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి నమూనా మార్చినా మూత పడకుండా ఉండాలంటే ముందు ముడిసరుకు సమస్యను తీర్చాలి. ఇందుకోసం వాడే యూకలిప్టస్ ను తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువగా సాగు చేస్తారు. ఆ పని మీదే చంద్రబాబును కలిశారు కడియం శ్రీహరి. తెలంగాణలో ఉత్పత్తి అయ్యే యూకలిప్టస్ ఏపీ కమలాపురం యూనిట్ ను, మన ఏపీ రేయన్స్ కమలాపురం యూనిట్ ను నడిపించడానికి సరిపోదు. ముడిసరుకు తెలంగాణలో చాలా తక్కువ లభ్యం అవుతున్నది. ఆంధ్రప్రదేశ్లో ఈ యూకలిప్టస్ ప్లాంటేషన్స్ ఎక్కువగా ఉంటాయి, ఉత్పత్తి కూడా అక్కడే ఎక్కువ అవుతుంది. కాబట్టి కొంత ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా, ఆ ప్రభుత్వం నుంచి కూడా ఈ వుడ్ను, కలపను సబ్సిడీ రేట్ పైన అడిగితే బాగుంటుందనే ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కూడా కలిస్తే బాగుంటుందని అనుకున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. పరిశ్రమను కాపాడతామని తెలంగాణ సీఎం ఇదివరకే హామీ ఇవ్వగా కార్మికులకు లాభం జరుగుతుందనుకుంటే తప్పకుండా సహకరిస్తామని ఏపీ సీఎం చెప్పారు. మరి ఈ విషయంలో ఇద్దరు ఏ మేరకు కలిసి పనిచేస్తారో చూడాలి.